చిత్తూరు జిల్లా బంగారుపాలెంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేస్తున్న ఘటన కలకలం రేపుతుంది. ప్రిన్సిపాల్ సిబ్బంది ఆదేశాలతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాస్టల్ ప్రాంగణంలోని మట్టిని విద్యార్థులతో ట్రాక్టర్లలో ఎత్తించారు. ఎండలో కష్టపడుతున్న విద్యార్థులను చూసిన స్థానికులు వెంటనే సమాచారాన్ని మీడియాకు అందించారు. దీంతో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రిన్సిపాల్ పాఠశాల సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతూ బాధ్యతారహితంగా దాటవేసే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇదే తరహాలో అనేక ఫిర్యాదులు వచ్చినా సిబ్బంది వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాల్సిన పిల్లలతో శ్రమజీవుల్లా పనులు చేయించడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రిన్సిపాల్ బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వెట్టి చాకిరీ పనులను నిలిపివేయాలని వారు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినోద్ కుమార్ అందిస్తారు. వినోద్ కుమార్. చదువు రైట్ చదివి చదువు నేర్పించాల్సిన విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ మట్టినంతా కూడా మోయిస్తున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులతో బలవంతంగా పనులు చేస్తున్నాననే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రిన్సిపాల్ సిబ్బంది ఆదేశాల మేరకు హాస్టల్ ఆవరణలోని మట్టిని ట్రాక్టర్లలో విద్యార్థులతో నింపిస్తున్నట్లు స్థానికులు మీడియాకి సమాచారాన్ని అయితే అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి మీడియా మిత్రులు స్కూలుకు సంబంధించిన యాజమాన్యాన్ని ప్రశ్నించగా, ఏంటి సార్ ఇలాంటి పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం ఎంతవరకు కరెక్ట్, ముందు ఇది వరకు కూడా మీ మీద ఇలాంటి ఆరోపణలే ఉన్నాయని చెప్పేసి మీడియా ప్రశ్నించగా దానికి పొంతన లేని సమాధానాలు ఇస్తూ ఆ ప్రశ్నని దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చినప్పటికీ ఈ స్కూలు ప్రిన్సిపాల్ కి అలాగే సిబ్బందికి దీనిపైన ఎలాంటి మార్పులు లేదు. అదే తరహాలోనే బయట వ్యక్తులతో చేయించాల్సిన పనులన్నింటినీ కూడా విద్యార్థులతో చిన్న పిల్లలతో చేయిస్తున్నారని చెప్పేసి కూడా స్థానికంగా స్కూల్ యాజమాన్యం పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు, అటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు విద్యాశాఖ అధికారులని కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వినోద్.